అందరికీ నమస్కారం. ఈరోజే నిర్జల ఏకాదశి, జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి. దీనికే భీమ ఏకాదశి అని కూడా పేరు. ఈరోజు మీరు ఏం చేసినా చేయకపోయినా సరే రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు, 2 గంటల్లో మీ జీవితం మారిపోతుంది. రాజయోగం పడుతుంది. మీ కష్టాలన్నీ కూడా పోతాయి. కోటి సంవత్సరాల వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. దోషాలు పోతాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. విష్ణుమూర్తి అనుగ్రహం, అలాగే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. నిర్జల ఏకాదశి ఎంతో పవిత్రమైన రోజు. సనాతన ధర్మంలో 24 ఏకాదశుల గురించి ప్రస్తావన ఉంది. ఎప్పుడైతే అధిక మాసం లేదా మాఘమాసం వస్తాయో అప్పటి నుంచి 24కి మరో 2 అదనంగా కలిసి మొత్తం 26 ఏకాదశి వస్తాయి. తిథుల ప్రకారం అన్ని ఏకాదశులు ఎంతో శుభప్రదమైనవి. కానీ అన్నిటికంటే ప్రత్యేకమైనది మాత్రం నిర్జల ఏకాదశి. జ్యేష్ఠ శుద్ధి ఏకాదశికి నిర్జల ఏకాదశి అని పేరు. ఈరోజు ఉపవాసం ఉండి వ్రతం ఆచరిస్తే 24 ఏకాదశుల్లో ఉపవాసం ఉన్నటువంటి పుణ్యఫలం ఈ ఒక్కరోజే సంప్రాప్తిస్తుంది. ఈ పర్వదినాన్ని నీటిని త్రాగటం పూర్తిగా మానివేస్తారు. అందుకని దీన్ని నిర్జల ఏకాదశి అంటారు. పురాణాల ప్రకారం ఈ రోజును భీమసేన ఏకాదశి అని కూడా అంటారు. ఈరోజు నీళ్లు కూడా త్రాగకుండా కటిక ఉపవాసం ఉంటే సంవత్సరం అంతా కూడా, అంటే సంవత్సరంలో వచ్చే అన్ని ఏకాదశుల్లో ఉపవాసం ఉన్న ఫలితం వస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి. ముందుగా ఈరోజు నిర్జల ఏకాదశిని భీమ ఏకాదశి అని ఎందుకు పిలుస్తారో తెలిపే కథను వింటే చాలు, జన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది. భీమసేనుడు ఒకసారి మహాముని వ్యాసదేవుణ్ణి ఇలా అడిగాడు. ఓ మహాముని, నా విన్నపం వినండి. నా జ్యేష్ఠ సోదరుడు ధర్మరాజు, తల్లి కుంతీదేవి, సోదరులైన అర్జున, నకుల, సహదేవులు, ద్రౌపది ఏకాదశి రోజున ఏదీ తినరు. నేను కూడా ఏకాదశి రోజున ఉపవాసం చేయాలని వారందరూ, ముఖ్యంగా ధర్మరాజు ఎప్పుడు చెప్తూ ఉంటాడు. ఏకాదశి రోజున ఉపవాసం అనేది శాస్త్రాల్లో చెప్పబడిందని నాకు తెలిసినప్పటికీ కూడా ఆకలిని నేను భరించలేను కనుక ఉపవాసం చేయటం నాకు సాధ్యం కాదని నేను వారికి చెప్తూ ఉంటాను. నేను నా శక్తానుసారం దానం ఇవ్వగలను, యథావిధిగా కేశవుని అర్చించగలను, కానీ ఉపవాసం మాత్రం చేయలేను. కాబట్టి ఉపవాసం లేకుండా ఏకాదశి ఫలాన్ని నేను ఎట్లా పొందగలను, నాకు ఉపదేశించండి అని అడుగుతాడు. భీమసేనుడు పలుకులను విన్న వ్యాసదేవుడు అతడితో, భీమ, నీవు స్వర్గలోకాలకు వెళ్ళాలనుకుంటే, నరకలోక వాసాన్ని తప్పించుకోవాలంటే ప్రతి నెల 2 ఏకాదశి దినాలలో తప్పకుండా ఉపవాసం చేయాలి అన్నాడు. అప్పుడు భీముడు వ్యాసునితో, మహాముని, ప్రతి సంవత్సరం 24 ఏకాదశి దినాలలో ఉపవాసం చేయటం నాకు అసాధ్యం. ఆకలిని నేను క్షణకాలం కూడా భరించలేను. ఉరుగమని జఠరాగ్ని నా కడుపులో ఎప్పుడు ఉంటుంది. కేవలం అది భోజనం ద్వారానే అది చల్లారుతుంది. అయినా అది ప్రయత్నంతో నేను సంవత్సరంలో 1 రోజు ఉపవాసం చేయగలను. కాబట్టి ఇహపరాలలో సుఖాన్ని పొందడానికి నేను ఆచరించగలిగే వ్రతాన్ని నాకు ఉపదేశించండి అని అడిగాడు. దానికి వ్యాసదేవుడు పలుకుతూ, రాజా, వేద నియమాలను గురించి, మానవుల కర్తవ్యాల గురించి ఇదివరకే నీవు నా నుండి విన్నావు. ఈ కలియుగంలో ప్రతి ఒక్కరూ నియమ నిబంధనలను పాటించలేరు. కాబట్టి మహోన్నత ఫలితాలను సాధించగలిగే ఉదాత్తమైన పద్ధతిని నేను నీకు చెప్తాను. ఇది సమస్త పురాణ సారం. శుక్ల కృష్ణ పక్షాలలో వచ్చే ఏకాదశి దినాలను పాటించేవాడు ఎన్నడూను నరకానికి పోడు అని అంటాడు. వ్యాసదేవుడి మాటలను వినిన పరమ బలశాలి ఏదుడైన భీమసేనుడు భయంతో అశ్వత్థ వృక్ష ఆకుల్లాగా పరిగిపోయి ఆయనతో, మహాముని, నేనేం చేసేది? సంవత్సరం అంతా నెలకు 2 సార్లు పూర్తిగా ఉపవాసం చేయడం నాకు అసాధ్యం. కనుక హే ప్రభు, పరమ పుణ్యమైనటి వ్రతాన్ని, దాన్ని అనుసరించటం ద్వారా నేను అనేక ఫలితాలను పొందని పద్ధతిని నాకు దయతో ఉపదేశించండి అన్నాడు. భీముడు మాటలకు బదులుగా వ్యాసదేవుడు ఇలా అన్నాడు. భీమ, భయపడకు. జ్యేష్ఠ మాస శుక్ల పక్షంలో సూర్యుడు వృషభ రాశిలో కానీ మిథున రాశిలో కానీ ఉన్నప్పుడు వచ్చే ఏకాదశి పేరు నిర్జల ఏకాదశి. ఆ ఏకాదశి రోజు మనిషి పూర్తి ఉపవాసాన్ని పాటించాలి. మంచినీళ్ళైనా త్రాగరాదు. ఆ రోజు ఆచమనం చేసినప్పుడు ఆవగింజ లేదా బంగారు కణిక ముని
గంటంత జలంతో మాత్రమే ఆ కార్యాన్ని పూర్తి చేయాలి. అంత స్వల్ప జలాన్ని అరచేతిలో వేసుకొని గోకర్ణాన్ని తాకే విధానంగా దానిని పట్టుకోవాలి. అంతకంటే తక్కువగాని జలాన్ని తాగితే అది సూరాపానంతో సమానమవుతుంది. ఆ ఏకాదశి రోజు ఏది తినకూడదు, లేకపోతే వ్రత భంగం అవుతుంది. ద్వాదశి రోజు సూర్యోదయం వరకు మంచినీళ్ళైనా సరే త్రాగకూడదు. మనిషి ఈ విధంగా ఏకాదశిని నిర్జలంగా పాటిస్తే సంవత్సరంలోని అన్ని ఏకాదశులను పాటించిన ఫలితాన్ని పొందగలుగుతాడు. ద్వాదశి రోజు తెల్లవారుజామున స్నానం చేసి బంగారాన్ని, జలాన్ని బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. ఆ తర్వాత అతడు బ్రాహ్మణులతో కలిసి ఆనందంగా భోజనం చేయవచ్చును. భీమసేన ఈ ఏకాదశిని పాటించటం ద్వారా వచ్చే పుణ్యాన్ని ఇప్పుడు విను. ఈ ఏకాదశిని పాటించటం ద్వారా సంవత్సరంలోని అన్ని ఏకాదశులను పాటించిన ఫలితం దక్కుతుంది. శంఖచక్ర గద పద్మధారి అయి ఆ విష్ణు భగవానుడు ఒక్కసారి నాతో పలుకుతూ సర్వధర్మాలను విడిచి నాకు శరణాగతుడై ఈ నిర్జల ఏకాదశిని పాటించే వ్యక్తి నాకు అత్యంత ప్రియమైన వాడు. అతడు నిశ్చయంగా సకల పాపాలను విముక్తుడవుతాడు. ఈ పరమగతిని పొందలేరు. స్వార్థ విధిని అనుసరించడం ద్వారా ఎట్టి లాభాన్ని పొందలేరు. నిజానికి దూషితమైన కలియుగంలో వేదిక ధర్మ నియమాలను లుప్తమై ఉంటాయని అన్నాడు. వాయనందన, ఇంతకన్నా నీకు చెప్పేది ఏమున్నది? ఏకాదశి రోజులలో భోజనం నిషేధించబడింది. నిర్జల ఏకాదశి జలపానం కూడా నిషేధించబడినది. ఈ ఏకాదశిని పాటించడం ద్వారా మనిషి సకల తీర్థక్షేత్రాల దర్శన పుణ్యాన్ని పొందుతాడు. అటువంటి వ్యక్తికి మరణ సమయంలో భీకర ఆకారులైన యమదూతలు కనబడరు. దూతలు వచ్చి విష్ణులోకానికి తీసుకుపోతారు. ఏకాదశి వ్రతం తర్వాత జలాన్ని, గోవులను దానం చేసేవాడు సకల పాప విముక్తుడవుతాడు అని వ్యాసుడు భీముకి చెప్పాడు. ఆ రోజు నుండి భీమసేనుడు నిర్జల ఏకాదశిని పాటించటం ఆరంభించాడు. అందువలనే ఇది పాండవ నిర్జల ఏకాదశి లేదా భీమసేన ఏకాదశి అని ప్రసిద్ధి చెందింది. అలాగే ఈ ఏకాదశి రోజు దేవుడు ఎక్కడ ఉంటాడు, ఏం చేస్తాడో తెలిపే పురాణ కథను వింటే చాలు మీ జీవితం మారిపోతుంది, రాజయోగం పడుతుంది. పూర్వం ఒక దేశాన్ని పాలించే రాజు ఉండేవాడు. అతడి మనసులో ముఖ్యంగా 3 అర్థం కాని ప్రశ్నలు మెదడును తొలుస్తూ ఉన్నాయి. అవి: 1. దేవుడు ఏ వైపు చూస్తూ ఉంటాడు? 2వది, దేవుడు ఎక్కడుంటాడు? 3వది, దేవుడు ఏం చేస్తాడు? ఈ ప్రశ్నలకు ఎన్నో మార్లు ఎంత యోచించినా సరైన సమాధానం దొరకలేదు. రాజు తన ఆస్థానంలో ఒకరోజు సమావేశమై పండితులను, శాస్త్రకారులను, మేధావులను ఆహ్వానించాడు. తాను 3 ప్రశ్నలు వేస్తానని, వాటికి జవాబులు చెప్పడానికి ముందుకు వచ్చి సరైన సమాధానం చెప్పిన వారికి గొప్ప బహుమతి లభిస్తుందని చెప్తాడు. సరైన సమాధానం చెప్పకపోతే కారాగారం పాలు చేస్తానని చెప్తాడు. దాంతో భయపడి ఎవ్వరు కూడా ముందుకు రాలేదు. ఈ విషయం దేశమంతా చాటింపబడింది. ఓ చిన్న గ్రామం నుండి పశువుల కాపరి ఒక ఆయన ముందుకు వచ్చాడు. రాజస్థానం చేరుకున్నాడు. రాజ్యసభలో ఎందరో మేధావులు, శాస్త్ర పండితులు కూర్చొని ఉన్నారు. పశువుల కాపరి రాజుగారి మొదటి ప్రశ్నకు సమాధానం చెప్పబోయే ముందు రాజుగా విషయం నిర్దేశం చేశాడు. రాజా, చెప్పేవాడు గురువు, వినేవాడు శిష్యుడు. గురువు పైన ఉండాలి, శిష్యుడు క్రింద ఉండాలి అని కండిషన్ పెట్టాడు. దానికి రాజు అంగీకరించి సింహాసనం నుండి కిందికి దిగాడు. పశువుల కాపరి సింహాసనం అధిష్ఠించాడు. అప్పుడు, మహారాజా, ఇప్పుడు అడగండి 3 ప్రశ్నలు అన్నాడు పశువుల కాపరి. దానికి రాజు మొదటి ప్రశ్న: దేవుడు ఏ వైపు చూస్తూ ఉంటాడు? దీనికి జవాబు చెప్పండి అన్నాడు. వెంటనే పశువుల కాపరి ఒక దీపాన్ని తెప్పించమన్నాడు. దీపం తెచ్చి సభ మధ్యలో పెట్టాడు. మహారాజా, ఈ దీపం ఎక్కడ చూస్తుందో? నా వైపా, నీ వైపా, తూర్పు వైపా, పశ్చిమానికా, పైకా, కిందికా, ఎక్కడ చూస్తుందో చెప్పండి అని ప్రశ్నించాడు. అన్ని వైపులకు చూస్తుంది అని జవాబు ఇచ్చాడు రాజు. ఇంత చిన్న జ్యోతి అన్ని వైపులా చూడగలిగినప్పుడు పరంజ్యోతి స్వరూపమైన భగవంతుడు అన్ని వైపులా చూడలేడా? సమస్త జీవుల కళ్ళలో వెలుగుగా ఉన్న పరంజ్యోతి పరమాత్మే అన్నాడు పశువుల కాపరి. మరి ఇక 2వ ప్రశ్న: దేవుడు ఎక్కడ ఉంటాడు అన్నాడు రాజు. సరే, ఒక చిన్న పాత్రలో పాలు తెప్పించమన్నాడు పశువుల కాపరి. భటులు పాలు తెచ్చారు. అప్పుడు పశువుల కాపరి, మహారాజా, ఈ పాలల్లో నెయ్యి ఎక్కడ ఉందో చెప్పగలవా అని అడిగాడు. పాలను బాగా మరగబెట్టాలి. వాటిని తోడు అనగా మజ్జిగ కలిపి కొన్ని గంటలు కదపకుండా ఉంచాలి.
అప్పుడు పెరుగు సిద్ధమవుతుంది. దాన్ని కవ్వంతో చిలికితే వెన్న వస్తుంది. తర్వాత తయారైన వెన్నను కాస్త నెయ్యి తయారవుతుంది అన్నాడు రాజు. సరిగ్గా చెప్పారు మహారాజా. అలాగే హృదయం అనే పాలను గురువు అనే నిప్పులపై బాగా మరిగించి మనస్సు అనే తోడు వేసి స్థిరంగా ఉంచితే వచ్చే సత్యం అనే పెరుగును సాధన అనే కవ్వంతో చిలికితే జ్ఞానం అనే వెన్న వస్తుంది. ఆ సాధన అంతర్ముఖం అనే నిప్పులపై బాగా కాల్చినట్టయితే పరమాత్మ అనే నెయ్యి వస్తుంది అన్నాడు కాపరి. పశువుల కాపరి సమాధానానికి సభలో హర్షధ్వానాలు మిన్నుమిట్టాయి. చివరి ప్రశ్నగా రాజు దేవుడు ఏం చేస్తాడు అని అడిగాడు. దానికి పశువుల కాపరి, నేను పశువుల కాపరిని, మీరు మహారాజు. కింద ఉన్న నన్ను సింహాసనం పైన కూర్చోబెట్టారు, పైన ఉన్న మిమ్మల్ని కిందికి దించేశారు. ఇదే పరమాత్మ లీల. సత్కర్మలు చేసే జీవులను పై జన్మలో ఉత్తమ జన్మగా మార్చడం, నిష్కర్మలు చేసే వాళ్ళను మరుజన్మలో కింది స్థాయికి పంచటమే పరమాత్మ పని అన్నాడు. మాటలు విన్న రాజు పశువుల కాపరి ముందు పాదాక్రాంతుడయ్యాడు. పశువుల కాపరి రూపంలో ఉన్న పరమాత్మ తాను వచ్చిన దిక్కుగా తిరుగు ప్రయాణం అయ్యాడు. ఏకాదశి రోజు విష్ణుమూర్తి భార్య అయిన లక్ష్మీదేవికి మరియు జ్యేష్ఠాదేవికి ఎందుకు గొడవ జరిగిందో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు, పట్టిందల్లా బంగారం అవుతుంది. లక్ష్మీదేవి, జ్యేష్ఠాదేవి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. మాట్లాడుతూ జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవితో ఇలా అంటుంది. లక్ష్మి, చాలా రోజుల నుండి నా మనసులో ఓ సంశయం ఉంది. ఆ సందేహాన్ని నిన్ను అడగాలా వద్దా అని చాలా రోజుల నుండి ఆలోచిస్తూ ఉన్నాను అంది. అప్పుడు లక్ష్మీదేవి, అక్క, నీకు ఏం సందేహం ఉంది? ఏ విషయం గురించి అడగాలనుకుంటున్నావో అడుగు అని అంది. అప్పుడు జ్యేష్ఠాదేవి ఇలా అంటుంది. లక్ష్మి, మనమిద్దరము అందంలో సమానంగా ఉంటాము. కానీ జనాలు నిన్నే ఎందుకు ఎక్కువగా ప్రేమిస్తున్నారు, ఆదరిస్తున్నారు? నేను ఎక్కడికి వెళ్ళినట్లయితే అక్కడి వాళ్ళ ముఖాలలో నుండి చిరునవ్వు వెళ్ళిపోతుంది. అందరి ముఖాల్లో నిరాశే కనిపిస్తుంది. నన్ను దరిద్ర దేవత అంటున్నారు. నేను ఎవరి ఇంటికి రాకూడదని అందరూ కోరుకుంటూ ఉంటారు. ఎవరు నన్ను ఆదరించటం లేదు, ప్రేమించటం లేదు. మనమిద్దరము అక్కా చెల్లెలము, మరియు ప్రజలు మన ఇద్దరిని ఒకేలాగా ఎందుకు చూడట్లేదు అని అడుగుతుంది. అప్పుడు లక్ష్మీదేవి ఇలా అంటుంది. అక్క, గౌరవ మర్యాదలు అనేటివి అందంగా ఉంటే లభించవు. ఆదరించబడాలి అంటే మంచి కర్మలు చేయాలి. ఈ ప్రపంచంలో మనుషులు ఎవరిని ఊరికే గౌరవించరు. ఎవరైతే మంచి కర్మలు చేస్తారో వారినే గౌరవిస్తారు. మనం జనాల హితం కోసం పనిచేసినట్లయితే, దాని వలన వారికి మంచి జరుగుతున్నట్లయితే ఖచ్చితంగా జనాలు మనల్ని ఆదరిస్తారు. అందుకే ప్రజలు నన్ను గౌరవిస్తున్నారు. నేను ఎప్పుడు ఎవరి ఇంట్లోకి వెళ్ళినా వారికి సుఖము, సంపదలు ఇస్తున్నాను. వారి ఇంటిని ధనధాన్యాలతో నింపుతున్నాను. నేను వారికి మంచి చేస్తున్నాను గనక వారు నన్ను ప్రేమిస్తున్నారు. కానీ నీ స్వభావం భిన్నమైనది. నువ్వు ఎవరి ఇంట్లో అడుగు పెడితే వారి ఇంట్లో సుఖ సంతోషాలన్నిటివి ఉండవు. పేదవారిగా మారిపోతారు. అనారోగ్యాల బారిన పడతారు. గొడవలు పడతారు. వారి జీవితం దుఃఖంతో నిండిపోయి ఉంటుంది. అందుకే ప్రజలు నిన్ను చూస్తేనే భయపడిపోతుంటారు. నిన్ను అందుకే ఎవరు ఆదరించడం లేదు. నిన్ను ఎవరు జనాలు ఆదరించాలంటే జనాల కోసం నువ్వు పని చెయ్యి. నీ సేవ సహాయాలతో వారి మనసును గెలుచుకో అని చెప్పింది. లక్ష్మీదేవి చెప్పిన మాటలు జ్యేష్ఠాదేవికి అస్సలు నచ్చలేదు. అప్పుడు ఆమె మనసులో ఈ లక్ష్మీదేవిని అందరూ గౌరవించడంతో గర్వం పెరిగినట్టుంది. మొత్తం ప్రపంచాన్ని నేనే సంతోషంగా ఉంచుతున్నాను. నేను లేకపోతే ఈ ప్రపంచం ఉండదు అని మనసులో అనుకుంటుంది. లక్ష్మీదేవి మాటలు జ్యేష్ఠాదేవికి అస్సలు నచ్చవు. అప్పుడు జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవితో, ఓ చెల్లి, నువ్వు నాకన్నా గొప్పదానివని భావిస్తున్నావేమో. నేనే నీకన్నా గొప్పదాన్ని. నువ్వు నాకంటే వయసులో పెద్దదానివి కాదు, జ్ఞానంలో కూడా పెద్దదానివి కాదు, శక్తిలో కూడా పెద్దదానివి కాదు, అందంలో కూడా నాకన్నా గొప్పదానివి కాదు. కానీ నువ్వు నాకు ఉపదేశాలు చెప్తున్నావు. నువ్వు నీ శక్తిని చూసుకొని బాగా గర్వపడుతున్నావు. నీ గర్వం తగ్గాలి అంటే మన ఇద్దరిలో ఎవరు గొప్పో తెలుసుకుందాం. నీకు బాగా అహంకారం పెరిగింది.
నువ్వు ఎవరిని కావాలంటే వారిని కోటీశ్వరులను చేయగలవని అహంకారం. నా దగ్గర కూడా శక్తి ఉంది. నేను ఎంత కోటీశ్వరునైనా సరే బిచ్చగాడిని చేయగలను అంది జ్యేష్ఠాదేవి. జ్యేష్ఠాదేవి మాటలకు లక్ష్మీదేవి నవ్వుకొని, అక్క, నువ్వు ఏమైనా చేయగలే కానీ నువ్వు నాకన్నా గొప్పదానివైతే కాలేవు అంటుంది. దానికి సమాధానంగా జ్యేష్ఠాదేవి, ఓ లక్ష్మి, నన్ను తక్కువ అంచనా వేయకు. నా శక్తి నీకంటే తక్కువేమీ కాదు. నువ్వు ఎవరినైతే కోటీశ్వరులను చేస్తావో నేను వారిని బిచ్చగాడిగా మార్చగలను. నీకు నా శక్తి గురించి తెలియదు. నువ్వు ఒకరిని రాజుగా చేస్తే ఆ రాజు ఒక బియ్యం గింజ కోసం అడుక్కునే స్థితికి నేను తీసుకురాగలను అంటుంది. అప్పుడు లక్ష్మీదేవి, అక్క, నువ్వు ఎవరిని అనుకుంటే వారిని పేదవారిగా చేయగలవు, కానీ నా కృప ఉన్న వారిని నువ్వేమీ చేయలేవు. నీ శక్తిపై నీకు అంత నమ్మకం ఉంటే నువ్వు చేసే పని నువ్వు చెయ్యి అంది. అలా ఇద్దరి మధ్య పంతం పెరిగిపోయింది. మరుసటి రోజు లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి కలిసి ఒక ఊరిలోనే బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళారు. ఆ బ్రాహ్మణుడు ప్రతిరోజు ఒక గుడిలో లక్ష్మీదేవికి పూజలు చేస్తూ ఉండేవాడు. అతడు లక్ష్మీదేవికి పరమ భక్తుడు. ఆ బ్రాహ్మణుడిపై లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి వారి వారి ప్రభావాలను శక్తిని చూపించాలని అనుకుంటారు. ఆ బ్రాహ్మణుడిపై నా శక్తిని ప్రయోగిస్తున్నాను. ఆ బ్రాహ్మణుడు ఒక్క బియ్యం గింజ కోసం కూడా వెతుక్కునేలాగా పేదవాడిగా మార్చేస్తాను. నా శక్తి తెలుసుకొని నువ్వు సిగ్గుతో తల వంచుకునేలాగా చేస్తాను అని జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవితో అంటుంది. లక్ష్మీదేవి అక్క మాటలకు విని నవ్వుకొని ఊరుకుంటుంది. మరుసటి రోజు ఇద్దరూ కలిసి బ్రాహ్మణుడు పూజలు చేసే గుడికి వెళ్ళారు. లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి ఇద్దరు సాధారణ స్త్రీలలాగా వేషాలు మార్చుకొని ఆ గుడికి వెళ్ళి కూర్చున్నారు. గుడిలోకి భక్తులు వస్తున్నారు, వెళ్తున్నారు. బ్రాహ్మణుడు గుడికి వచ్చి పూజలు చేసి తిరిగి వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యాడు. అప్పుడు జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవితో, చెల్లి, నీ భక్తుడు వెళ్ళిపోతున్నాడు. నీ శక్తిని నువ్వు చూపించు అని చెప్పింది. అప్పుడు లక్ష్మీదేవి ఒక లాఠీలాగా ఉన్న పెద్ద ఇత్తడి కర్రను రోడ్డుపైన వేసింది. బ్రాహ్మణుడు ఆ ఇత్తడి లాఠీని తీసుకొని అది ఎప్పుడో ఒకసారి ఉపయోగపడుతుంది అని ఆ కర్రను తీసుకొని ఇంటికి వెళ్ళసాగాడు. అప్పుడు అతడికి తెలియని విషయం ఏమిటి అంటే ఆ కర్ర నిండా బంగారు నాణేలు ఉన్నాయి. ఇలా బ్రాహ్మణుడు లాఠీ తీసుకొని వెళ్తూ ఉండగా దారిలో ఒక పిల్లవాడు ఆ లాఠీని చూసి బ్రాహ్మణుని దానికి ఇవ్వమని అడిగాడు. వద్దే వద్దు, 1 రూపాయి ఇస్తాను, ఈ ఇత్తడి లాఠీని నాకు ఇవ్వండి అంటాడు. అప్పుడు బ్రాహ్మణుడు ఈ లాఠీని నేనేమీ కొనలేదు కదా అనుకొని 1 రూపాయి తీసుకొని ఆ కర్రను పిల్లవాడికి ఇచ్చేస్తాడు. ఆ కర్రను రూపాయి బిళ్ళ వచ్చినందుకు తాను చాలా సంతోషిస్తాడు. ఇదంతా చూస్తున్న జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవితో, చూసావా నా ప్రభావాన్ని, నువ్వు ఆ బ్రాహ్మణుడిని ధనవంతుని చేద్దాం అని ఇతడికి బంగారంతో నిండి ఉన్న ఇత్తడి లాటిని ఇచ్చావు. కానీ నా ప్రభావం వలన ఆ బంగారం 1 రూపాయితో అమ్మేశాడు. నీ భక్తుడి 1 రూపాయి లభించింది. ఆ 1 రూపాయిని కూడా నీ భక్తుడి దగ్గర ఉండనివ్వను. ముందు ముందు ఏం జరుగుతుందో చూడు అని చెప్తుంది. ఇక బ్రాహ్మణుడు వచ్చిన రూపాయిని తన కమండలంలోనే వేసుకున్నాడు. ఒక నది ఒడ్డున పువ్వులు కొయ్యదలిచి ఆ బ్రాహ్మణుడు కమండలాన్ని కిందకు పెట్టి పూలు కోసుకుంటూ ఉంటాడు. ఇంతలో ఒక చిన్న పిల్లవాడు అటు నుంచి వెళ్తూ కమండలంలో రూపాయి బిళ్ళను చూసి ఆ రూపాయి బిళ్ళను తీసుకొని వెళ్ళిపోతాడు. బ్రాహ్మణుడికి ఈ విషయం తెలియదు. అతడు పూలు కోసే పనిలోనే నిమగ్నమై ఉంటాడు. బ్రాహ్మణుడు పూలు కోసుకున్న తర్వాత కమండలాన్ని పుచ్చుకొని తన ఇంటి వైపు వెళ్తాడు. అలా వెళ్తూ ఉండగా ఆ బ్రాహ్మణుడి దగ్గరకు మళ్ళీ కర్ర కొనుక్కున్న పిల్లవాడు వచ్చి, నేను మీ దగ్గరకు తీసుకున్న లాఠీ చాలా పెద్దగా ఉంది. మా తాతగారు ఈ పెద్ద లాఠీ వద్దు, చిన్న లాఠీ కొనుక్కోమని చెప్పారు. కాబట్టి మీరు మీ లాఠీని తీసుకోండి, నేను బజారుకు వెళ్ళి ఇంకొక లాఠీని తీసుకొని వస్తాను అని అంటాడు. దాంతో బ్రాహ్మణుడు సరే అని లాఠీని వెనక్కి తీసుకొని తిరిగి రూపాయి ఇచ్చేద్దామని కమండలంలో చూస్తే రూపాయి ఉండదు. దాంతో బ్రాహ్మణుడు ఎంతో కంగారు పడతాడు. అప్పుడు బ్రాహ్మణుడు పిల్లవాడితో, బాబు, ఆ రూపాయి ఎక్కడో పడిపోయింది, కనిపించటం లేదు. నువ్వు నాతో పాటు మా ఇంటి వరకు వస్తే ఇంట్లో రూపాయి తీసి నీకు ఇస్తాను అంటాడు. సరే అని పిల్లవాడు లాఠీని తిరిగి ఇచ్చి బ్రాహ్మణుడితో ఇంటికి వెళ్తూ ఉంటాడు.
మళ్ళీ బంగారంతో నిండిన లాటి బ్రాహ్మణుడి దగ్గరికి వచ్చింది. అదంతా కూడా లక్ష్మీదేవి చూస్తూ నవ్వుతూ ఉంటుంది. లక్ష్మీదేవి నవ్వటం ఉండడం చూసి జ్యేష్ఠాదేవికి కోపం వస్తుంది. అప్పుడు జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవితో, ఓ నువ్వు ఎందుకు నవ్వుతున్నావు? ఇప్పుడే కదా ఆట మొదలైంది. నువ్వు చూస్తూ ఉండు, నేను ఆ బ్రాహ్మణుడిని ఎలా ఆడిస్తానో చూడు అంది. ఇంకోవైపు బ్రాహ్మణుడు లాఠీని పిల్లవాడిని తీసుకొని కొంచెం ముందుకు వెళ్ళగానే ఒక వ్యక్తి వచ్చి, అయ్యా, మా పిల్లవాడు తెలియక మీ కమండలంలోని రూపాయి కాయిన్ తెచ్చిపెట్టాడు, క్షమించండి అయ్యా అని చెప్పి రూపాయి బిల్లను తిరిగి బ్రాహ్మణుడికి ఇచ్చేశాడు. అప్పుడు బ్రాహ్మణుడు, ఏం పర్వాలేదు, చిన్న పిల్లవాడు కదా, తెలియక తప్పు చేశాడు, వదిలివేయండి అని అంటాడు. తర్వాత ఆ వ్యక్తి అక్కడి నుండి వెళ్ళిపోగానే బ్రాహ్మణుడు ఆ రూపాయిని తన వెంట వచ్చిన పిల్లవాడికి ఇచ్చి పంపివేస్తాడు. ఇక పండితుడు ఒక చేతిలో కమండలాన్ని, ఒక చేతిలో ఇత్తడి లాఠీని పట్టుకొని ఇంటికి నడుస్తూ ఇలా అనుకుంటాడు, నిజంగానే ఈ లాఠీ చాలా పెద్దదిగా ఉంది, దీనిని ఇంట్లో అటక పైన పెట్టేస్తాను, ఇది ఎప్పుడో ఒకప్పుడు ఉపయోగపడుతుంది అని అనుకుంటాడు. లక్ష్మీదేవి ప్రభావంతో జరుగుతుందంతా కూడా చూసి ఈర్ష్యతో జ్యేష్ఠాదేవి ఇలా ఆలోచిస్తుంది, ఇప్పుడు నేనేమి చేయాలి? పండితుడు ఇంటికి దగ్గరగా వచ్చేశాడు. ఆ బంగారం లాఠీ తన దగ్గరే ఉంది. ఇలా అయితే అతను ధనవంతుడు అయిపోతాడు అని చాలా కంగారు పడింది. ఏ ఆలోచన రాలేదు. చివరికి జ్యేష్ఠాదేవి ఆ బ్రాహ్మణుని చంపేయాలి అనుకుంటుంది. అప్పుడు ఆమె లక్ష్మీదేవితో, చూస్తూ ఉండు, నేను ఆ బ్రాహ్మణుడి ధన సంపత్తి మొత్తాన్ని నాశనం చేస్తాను, దానితో పాటే వాడి ప్రాణాలు కూడా తీస్తాను అని చెప్తుంది. తర్వాత జ్యేష్ఠాదేవి ఒక పామును సృష్టించి బ్రాహ్మణుడి దగ్గరికి పంపించింది. జ్యేష్ఠాదేవి ఒక క్రూరత్వాన్ని చూసి లక్ష్మీదేవి అస్సలు కంగారు పడలేదు. బ్రాహ్మణుడికి ఒక పాము తన వైపే రావడం కనిపించింది. పామును చూసి బ్రాహ్మణుడు చాలా కంగారు పడతాడు. తన ప్రాణాలు కాపాడుకోవడం కోసం పాముకు దూరంగా పారిపోయే ప్రయత్నం చేస్తాడు. కానీ ఆ పాము మాత్రం పండితుడి వెంటే పడుతుంది. ఎంత పరిగెత్తినా ఆ బ్రాహ్మణుడు వెంటే వెళ్తూ ఉంటుంది. అప్పుడు బ్రాహ్మణుడు ఆ పాముతో, ఓ నాగరాజ, నేను నిన్ను చేతులు జోడించి అడుగుతున్నాను, నేను నీకు ఏ హాని తలపెట్టలేదు, కానీ నువ్వు నా వెనకాలే ఎందుకు పడుతున్నావు? వెంటనే వెళ్ళిపో. నేను ఒక పేద బ్రాహ్మణుడిని, అనవసరంగా నన్నెందుకు వెంబడిస్తున్నావు? త్వరగా వెళ్ళు, లేదంటే నేను బ్రాహ్మణుని కూడా విషయాన్ని ఒక నిమిషం మర్చిపోయి నిన్ను చంపేస్తాను అంటాడు. ఎంత చెప్పినా పాము వినదు. కోపంగా బ్రాహ్మణుని కాటువేయడానికి వస్తుంది. ఇక బ్రాహ్మణుడు చేసేదేమీ లేక ఆ ఇత్తడి లాఠీతో పామును కొడతాడు. లాఠీ 2 ముక్కలవుతుంది. దానిలోని బంగారు నాణేలు బయటకు వచ్చి పడతాయి. ఆ బంగారం చూసి బ్రాహ్మణుడి నోటిలో నుండి మాటలు రావు. కాసేపు తను అలా స్తంభించిపోతాడు. కొంత సమయం తర్వాత పేర్కొని, ఇక ఈ రోజుతో నా పేదరికం తొలగిపోయింది అని చాలా సంతోషిస్తాడు. పామును కొట్టడం వలన ఆ పాముకు చాలా దెబ్బలు తగులుతాయి. దాంతో ఆ పాము చెట్టు తొర్రలోనికి వెళ్ళిపోతుంది. ఇక బ్రాహ్మణుడు తనను నమ్మిన ఆ లక్ష్మీదేవియే ఈ బంగారాన్ని ఇచ్చిందని భావించి లక్ష్మీదేవికి జేజేలు పలుకుతూ ఆ బంగారాన్ని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు. అప్పుడు లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవితో, చూసావా అక్క, గొప్పతనం అనేది ఇవ్వటం వల్ల, ఒకరికి సహాయం చేయటం వల్ల వస్తుంది, అంతేకాని ఎదుటివారిని బాధ పెట్టడం వల్ల, ఎదుటివారి చెడు కోరుకోవటం వలన గొప్పతనం అనేది రాదు. ఒకరిని కష్టపెట్టి సంతోషంగా అనుకునే వాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉండరు. ఎదుటివారి సంతోషంలో తమ సంతోషాన్ని వెతుక్కునే వారే ఎప్పుడు సంతోషంగా ఉంటారు. ఎదుటివారి సంతోషాన్ని పాడు చేసేవారు ఎప్పటికీ గొప్పవారు కాలేరు అని చెప్పింది. అలాగే ఈరోజు నారాయణ నామం ఎంత గొప్పదో తెలిపే పురాణ కథను వింటే చాలు, నారాయణుడి అనుగ్రహం కలుగుతుంది. 1000 ఏళ్ళు వైకుంఠంలో నివసిస్తారు. పూర్వం కన్యాకుబ్జం అనే నగరంలో సోత్రీయుడు అనే ఒక బ్రాహ్మణుడికి అంజామిలుడు అనే ఒక కుమారుడు ఉండేవాడు. ఈ అంజామిలుడికి చిన్న వయసులోనే గుణవంతురాలు, సౌందర్యవతి అయిన కన్యతో వివాహం జరిగింది. అంజామిలుడు సంధ్యావందనం, గాయత్రి జపం లాంటిది నిత్య కర్మలు చేసేవాడు. అన్ని ధర్మాలు తెలిసినవాడు. ఎన్నో మంత్రాల సిద్ధి పొందినవాడు. కొంతకాలానికి అజామిలుడికి యవ్వనం వచ్చింది. ఒకరోజు అతడి తండ్రి
దర్భలు పువ్వులు తెమ్మని పంపాడు. దర్భలు పువ్వులు తీసుకొని ఇంటికి వస్తూ ఉండగా ఆజామనుడికి పొదలలో నుండి ఏదో ఒక శబ్దం వినబడింది. అప్పుడు ఆజామనుడు ఏంటా అని చూశాడు. అప్పుడు దట్టమైన పొదరింట్లో రతి క్రీడల్లో చతురాలు అయిన తన ప్రియురాలైన స్వేరిని కృషులతో ఆనందిస్తున్న ఒక కాముకుని చూశాడు. దిగంబరంగా ఉన్న ఒకటి ప్రదేశం గల వీటిని చూశాడు. కాముకత్వం మూర్తి భవించిన ప్రియురాలతో శృంగార కేదిలో తేలియాడుతున్న వాడిని ఆజామనుడు చూశాడు. అది చూసి అతని పులకించిన రోమాలు నిక్కపొడుచుకున్నాయి. అది చూసి ఆజామనుడు కామోద్రేకంతో ఉవ్విల్లాడాడు. మాటిమాటికి ఏ కుమీరిన చూపులు అనే మోహ పాశాలలో చిక్కుకున్న ఆ బ్రాహ్మణుడు కుమారుడు నిత్య కృత్యాలైన దైవిక కర్మలను, శాస్త్ర పాఠాలను, జపతపాలను మర్చిపోయాడు. అతని మనస్సుని పాదరణ్యంలో కామోద్రేకమనే పాలచిచ్చు చెరగసాగింది. అప్పటి నుండి అతని మనసులో ఆమెను పొందాలనే కోరిక చెలరేగింది. అలా ఆజామనుడు దిగులుతో రేలిపోయాడు. విచారించాడు. కామావేశానికి లోనయ్యాడు. ఆజామనుడు కులాచార మర్యాదలను కూలదొరిచాడు. తండ్రి సంపాదించిన ఆస్తినంతటినీ ఆమె పాలు చేశాడు. సద్గుణాలను వీడనాడాడు. బాగా రుచి మరిగి ఆ వాలు కన్నుల వెలయాలి అందచందాలకు లొంగిపోయాడు. సుగుణవతి సౌందర్యవతి అయిన తన భార్యను ఇష్టపడక నీచుడై తెలివి తక్కువతనంతో ఆ వెలయాలి ఇంటికి వెళ్ళసాగాడు. బంధువులను తిట్టి సజ్జనుడు బాధించి దిక్కులేని దీనులను చిక్కుల పాలు చేసి దారులు కొట్టి దోచుకోవడంలో దిట్టగా మారి నిందలను లెక్క చేయకుండా జీవింపసాగాడు. ఈ విధానంగా చాలా కాలం ఆజామనుడు భ్రష్టాచారుడై ఆమె వేశ్య కుటుంబాన్ని పోషిస్తూ ఆమెనే భార్యగా భావిస్తూ చెడు మార్గంలో ప్రవర్తింపసాగాడు. ఆమెతో 9 మంది బిడ్డల్ని కన్నాడు. ఆమె బిడ్డలను పోషించడానికి ఎన్నో దొంగతనాలు చేశాడు. ఎన్నో పాపాలు చేశాడు. ఆ స్త్రీనే జీవితం అనుకొని బ్రతికేశాడు. ఆవిడకు పుట్టిన పిల్లల్లో ఆఖరివాడు అంటే ఆజామనుడికి చాలా ఇష్టం. అతడి పేరు నారాయణ. ఎప్పుడూ నారాయణ నారాయణ అని వాడినే కలవరించేవాడు. కొంతకాలానికి అతడికి వయసు అయిపోయింది. మరణ సమయం వచ్చింది. ఒకరోజు చూడడానికి భయంకరంగా ఉన్న యమదూతలు అదృశ్య రూపంలో ఇతడి ప్రాణాలు తీసుకుపోవడానికి వచ్చారు. ప్రాణం పోయేవాడికి వాడి ఆఖరి క్షణాల్లో మాత్రమే యమదూతలు కనబడతారు. యమదూతలు అతడిపై పాశాన్ని వేశారు. వారిని చూసి భయంతో నోటిలో సరిగ్గా మాట రావడం లేదు. ఆజామనుడికి అతి కష్టంతో దూరంగా అడుగుంటున్న అతడికి ఇష్టమైన చిన్న కొడుకును పిలవడానికి నారాయణ అని కూలిగాడు. వాళ్ళు 9 విష్ణుదూతలు వచ్చి ఆ యమదూతలు వేసిన పాశాన్ని కత్తిరించారు. అతడికి పోతున్న ఊపిరి కాస్త నిలబడింది. ఈ యమదూతలు విష్ణుదూతలు కేవలం ఆజామనుడికి మాత్రమే కనబడుతున్నారు. వారి మాటలు వింటున్నాడు ఆజామనుడు. అప్పుడు యమదూతడు విష్ణుదూతలతో, ఎవరు మా పండికి ఎందుకు ఆటంకం కలిగిస్తున్నారు? ఇతడి జీవితంలో ఎన్నో ఘోర పాపాలు చేశాడు. వీటిని మేము నరకానికి తీసుకువెళ్ళి శిక్షలు విధిస్తాము అన్నారు. దానికి విష్ణుదూతలు, మేము విష్ణుదూతలం. మేము వైకుంఠం నుండి వచ్చాము. మీ ధర్మ అధర్మ విచక్షణ సామర్థ్యం తెలిసిపోయింది. అజ్ఞానంతో మీరు పుణ్యాత్ములను దండింపరాని వారిని దండిస్తున్నారన్న విషయం వెల్లడి అయింది. యమదూతలారా, ఇతడు మరణ సమయంలో అమృతమయమైన అక్షరాలతో కూడి ఉన్న భగవంతుని పుణ్య నామాన్ని స్వీకరించడం వలన 1,000,000 కంటే ఎక్కువ జన్మల్లో చేసిన పాపాలు అన్నీ కూడా పోగొట్టుకున్నాడు. హరినామ కీర్తనలు, ముక్తికాంత ఏకాంత మోహన విహారాలు, సత్యలోక నివాసాన్ని ప్రసాదించే ఆనంద సౌభాగ్య విలాసాలు ఇతడు నారాయణ అని పిలిచినప్పుడు ఇతడి మనస్సు కుమారుని మీద నిమిత్తమై ఉన్నదని మీరు అనుకోవద్దు. భగవంతుని పేరుని ఏ విధంగా పలికినా శ్రీహరి రక్షకుడై అందులోనే ఉంటాడు. కుమారుని పేరు పెట్టి పిలిచిన విశ్రాంతి వేళలో అయినా, ఆటలో అయినా, పరిహాసంగానైనా, పద్య వచన గీత భావార్థనలతోనైనా సరే నారాయణను స్మరిస్తే పాపాలు పోతాయి. ఆ ప్రాయశ్చిత్తాల వల్ల పాపాల్లో తాత్కాలికంగా ఉపశమిస్తాయి తప్ప పూర్తిగా పరిహారం కావు. అంత్యకాలంలో ధైర్యం సన్నగిలినప్పుడు పూర్వజన్మ పుణ్య విశేషం ఉంటేనే కాని కేశవుడు మనస్సుకు తోచడు. శ్రీహరి నామమనే అమృతాన్ని ఈ ఆజామనుడు ప్రత్యక్షంగా సేవించాడు. ఈ శ్రీహరి నామ స్మరణనే
ధర్మం ఈ సత్పురుషుడి మరణం అనంతరం ఎందుకు వృధా అవుతుంది అని ఈ విధానంగా విష్ణుదూతలు భాగవత ధర్మాన్ని నిరూపించి, ఇతను ఎంత పాపాత్ముడైనా సరే ప్రాణం పోయే చివరి క్షణంలో నారాయణ అని అన్నాడు. తన కొడుకును పిలవాలి అనుకొని పిలిచినా సరే చివరి క్షణాల్లో నారాయణ అన్నందుకు ఇతని పాపాలు పోయాయి. ఏ నేపథ్యంతోనైనా సరే అంత్యకాలంలో నారాయణ నామస్మరణ చేసేవారు నరకానికి పోరు గనుక ఇతను తీసుకొని వెళ్ళకూడదు అని చెప్పి అతడిని వైకుంఠానికి తీసుకొని వెళ్ళారు. యమదూతలు ఇతడు తిరిగి యమలోకానికి వెళ్ళి జరిగిందంతా కూడా యముడికి చెప్పారు. అప్పుడు యముడు, హరి భక్తులు నిరంతరం ఆయన నామస్మరణ చేసేవారిని, కనీసం ఆఖరి క్షణాలను నారాయణ నామస్మరణ చేసేవారు నరకానికి రారు అని చెప్పాడు. కాబట్టి పాపాలను పోగొట్టుకోవడానికి, నరకానికి వెళ్లకుండా ఉండడానికి హరినామ స్మరణ, శ్రీకృష్ణ భజనలే ఉత్తమమైన మార్గాలు అనే విషయాన్ని ఈ కథ ద్వారా గ్రహించాలి. పూర్వం ఓ రాజుకు 4 కొడుకులు ఉండేవారు. ఆ రాజుకు వయసు అయిపోయింది. దాంతో రాజ్యాన్ని తన కొడుకులలో ఎవరో ఒకరికి అప్పచెప్పాలని అనుకుంటాడు. ఎవడైతే సర్వాధికారుడైన ధర్మాత్ముడిని వెతికి తీసుకువస్తాడో అతడికే రాజ్యాధికారం ఇస్తాను అని ఆ రాజు తన కొడుకులతో అంటాడు. రాకుమారులు దానికి అంగీకరించి 4 తమ గుర్రాలు తీసుకొని 4 దిక్కులకు బయలుదేరారు. అలా కొంతకాలం గడిచింది. కొన్నాళ్ళ తర్వాత పెద్ద కొడుకు తిరిగి వచ్చి తండ్రికి ఎదురుగా ఓ వ్యాపారుని నిలబెట్టి, ఈయన వేలాది రూపాయలు దానం చేస్తూ ఉంటాడు. ఎన్నో గుళ్ళు గోపురాలను కట్టించాడు, చెరువులు తవ్వించాడు, చలివేంద్రాలు ఏర్పాటు చేశాడు, తీర్థక్షేత్రాలలోని ఎన్నో వ్రతాలు చేయిస్తూ ఉంటాడు, నిత్యం పురాణ శ్రవణం చేస్తూ ఉంటాడు, గోపూజలు చేస్తూ ఉంటాడు. ప్రపంచంలో వీరిని మించిన గొప్ప ధనవాత్ముడు ఎవరు లేరు అన్నాడు. ఆయన నిశ్చయంగా ధర్మాత్ముడే అని పలికిన రాజు ఆ రాజు వ్యాపారిని సత్కరించి పంపించేస్తాడు. రెండవ కొడుకు ఒక బక్క చిక్కిన బ్రాహ్మణుడు తీసుకొని వచ్చి, ఈ బ్రాహ్మణుడు 4 ధామాలకు, 7 పురాలకు కాలి నడకన వెళ్ళి యాత్రలు చేసి వచ్చాడు. సదా వీరు చాంద్రాయణ వ్రతం చేస్తూ ఉంటాడు. అసత్యానికి వీరు భయపడతారు. ఈయన గొప్ప పడడం ఎవ్వరూ ఎన్నడూ చూడలేరు. నియమబద్ధంగా మంత్ర జపాదులు పూర్తి చేసుకున్న తర్వాతనే జలపానం చేస్తారు. స్నానం చేసి సంధ్యావందనం చేసి, ఈ కాలంలో ఈ విశ్వంలో వీరిని మించి సర్వశ్రేష్ఠ ధర్మాత్ములు ఎవరు లేరు అన్నాడు. రాజు బ్రాహ్మణుడి సత్కరించి అధిక దక్షిణలిచ్చి వీరు మంచి ధర్మాత్ములే అంటూ పంపివేశారు. మూడవ కొడుకు కూడా ఒక బాబాజీని తీసుకొని వచ్చాడు. బాబాజీ వస్తూనే ఆసనం వేసుకొని కళ్ళు మూసుకొని కూర్చొని పోయాడు. జీర్ణమైన పటలతో అస్థిపంజరంలా ఉండిపోయిన ఆకారంలో అతను కనిపిస్తున్నాడు. అందరూ ఆసీనులైన తర్వాత మూడవ కొడుకు, వీరు ఎంతగానో నేను ప్రార్థించగా ఇక్కడికి విచ్చేశారు. మీరు మహా తపస్సులు. వారానికి ఒకసారి మాత్రమే క్షీరపానం చేస్తారు. గ్రీష్మ ఋతుల్లో పంచాగ్ని మధ్యలో ఉంటారు. శీతాకాలంలో జలాలలో నిలబడుతూ ఉంటారు. సదా భగవంతుని ధ్యానంలో ఉండే వీరికి మించిన మహా ధర్మాత్ములు లభించటం దుర్లభమే అంటాడు. రాజు ఆ మహాత్ముడికి సాష్టాంగ ప్రణామం చేసి వారి ఆశీస్సులు అందుకొని వీడుకోలు పలికాడు. ఆపై వీరు ధర్మాత్ములే అన్నాడు. అందరి తర్వాత చిన్న కొడుకు వచ్చాడు. అతడితో మాసిన బట్టలు కట్టుకున్న పల్లెల్లో నివసించే ఒక రైతు ఉన్నాడు. దూరం నుండే రాజుకు దండాలు పెడుతూ భయపడుతూ ఆ రైతు వచ్చి నిలబడ్డాడు. అన్నలు 3 తమ్ములు మూర్ఖత్వానికి పక్కపక్క నవ్వారు. అప్పుడు ఆ చిన్న కొడుకు, ఓ కుక్కకు గాయమైంది. ఇతను అది చూసి దాని గాయం కడియాడు. అందుకే నేను ఇతన్ని తీసుకువచ్చాను. ఇతడు ధర్మాత్ముడవునో కాదో మీరే అడిగి తెలుసుకోండి అన్నాడు. అప్పుడు రాజు, ఏమయ్యా, నువ్వు ఏం ధర్మం చేస్తూ ఉంటావు అని అడిగాడు. భయపడుతూనే రైతు ఇలా పలికాడు, ప్రభు, నేను చదువుకున్న కాన్ని కాదు. నాకు ధర్మం అంటే ఏంటో తెలుస్తుంది. ఎవరైనా జపపడితే సేవ చేస్తాను, ఎవరైతే యాచిస్తే గుప్పెడు మెతుకులు పెడతాను అన్నాడు. అంతటా రాజు అతడే అందరికన్నా గొప్ప ధర్మాత్ముడు అన్నాడు. అది విని కొడుకులందరూ కూడా ఆశ్చర్యపోయి అటు ఇటు చూడసాగారు. రాజు అప్పుడు దాన ధర్మాలు చేయడం, గోపూజ చేయడం, అసత్యమాడక పోవటం, క్రోధంగా ఉండకపోవడం, తీర్థయాత్రలు, సంధ్యావందనము, పూజాదులు కొనసాగించడం కూడా ధర్మమే. తపస్సు చేయడం ఆవశ్యకమైన ధర్మమే. కానీ సర్వాధిక ధర్మం ఏమిటి అంటే అర్థించకపోయినా అసహాయ స్థితిలో ఉన్న వారిని ఆదుకోవడం.
రోగికి సేవ చేయడం, కష్టంలో ఉన్నవారికి చేయూతనివ్వటం సర్వాధికమైన ధర్మం. పరులకు సహకరించే వారికి తనంత తానుగా సహాయం అందుతుంది. త్రిలోకనాథులైన పరమాత్మ అట్టి పరోపకారిపై ప్రసన్నుడై ఉంటాడు అని పలికి చిన్న కొడుకుకే రాజ్యాన్ని ఇచ్చాడు. పరోపకారం అన్నిటికన్నా మించిన ధర్మం. అది నిర్వర్తించేవాడే ధర్మాత్ముడు అనే నీతిని ఈ కథ ద్వారా గ్రహించాలి. అలాగే ఈరోజు భగవంతుడు ఎవరికి కనిపిస్తాడో తెలియజేసే ఈ పవిత్ర కథను వింటే చాలు ఆ శ్రీ మహావిష్ణువు అనుగ్రహం లభిస్తుంది. ఇక పట్టిందల్లా బంగారం అవుతుంది. ఒక రాజు ఉండేవాడు. అతడు న్యాయం అంటే చాలా ప్రీతి కలవాడు, ప్రజలంటే వాత్సల్యం కలవాడు, ధర్మ స్వభావం కలవాడు. అతడు నిత్యము భగవంతుణ్ణి ప్రార్థించేవాడు. చాలా శ్రద్ధగా భగవంతుణ్ణి పూజా స్మరణ చేసుకునేవాడు. ఒకరోజు భగవంతుడు ప్రసన్నుడై అతడికి దర్శనమిచ్చి ఇలా అంటాడు: రాజా, నేను చాలా సంతోషపడ్డాను. నీకు ఏదైనా కోరిక ఉంటే చెప్పు అన్నాడు. అప్పుడు ప్రజలంటే ఎంతో ప్రేమ గల ఆ రాజు ఇలా అన్నాడు: దేవా, నా దగ్గర నీవు ఇచ్చిన సంపదలన్నీ ఉన్నాయి. నీ కృప వల్ల నా రాజ్యంలో అన్ని సుఖ సంతోషాలు ఉన్నాయి. అయినప్పటికీ నాకు ఒకటే కోరిక. ఏమిటి అంటే, మీరు నాకు కనిపించినట్టే, నన్ను ధన్యుని చేసినట్టే నా ప్రజలందరినీ కూడా కృపతో ధన్యులను చేయండి, వారికి దర్శనాన్ని ఇవ్వండి అని అడుగుతాడు. దానికి భగవంతుడు రాజును చూసి, ఇది సంభవం కాదు కదా అని ఏదో చెప్పబోతాడు. కానీ రాజు మాత్రం చాలా పట్టుదల పట్టి ఆ కోరికలను తీర్చవలసిందే అంటాడు. భగవంతుడు చివరికి భక్తుడి ముందు లొంగక తప్పలేదు. అప్పుడు భగవంతుడు ఇలా అన్నాడు: సరే, రేపు నీ ప్రజలందరినీ తీసుకొని ఆ కొండ దగ్గరికి రా. కొండ మీద అందరికీ దర్శనమిస్తాను అన్నాడు. అప్పుడు రాజు అది విని చాలా ప్రసన్నుడై భగవంతుడికి ధన్యవాదాలు చెప్పుకొని మరుసటి రోజు నగరంలో దండోరా వేయించాడు. ఇక అందరూ కొండ దగ్గరికి, నా దగ్గరికి వచ్చి చేరండి, అక్కడ భగవంతుడు మీ అందరికీ దర్శనమిస్తాడని దండోరా వేయిస్తాడు. రెండవ రోజు రాజు తన ప్రజలందరినీ కూడా స్వజనులతో పాటు తీసుకొని కొండవైపు నడవడం ప్రారంభించాడు. నడుస్తూ ఉండగా ఆ దారిలో ఒకచోట రాగి నాణం కొండ కనిపించింది. ప్రజల్లో నుండి కొంతమంది అటువైపు పరిగెత్తడం మొదలుపెట్టారు. అప్పుడు జ్ఞాని అయిన రాజు అందరినీ సమాధానపరిచి, అటువైపు ఎవరూ దృష్టి పెట్టవద్దు, ఎందుకంటే మీరు అందరూ భగవంతుని కలవడానికి వెళ్తూ ఉన్నారు. ఈ రాగి నాణాల వెనకాల పడి మీ అదృష్టాన్ని కాలదన్నుకోకండి అన్నాడు. కానీ లోకం ఆశ వల్ల వశీభూతులైన కొంతమంది రాగి నాణాల దగ్గరికి ఆగిపోయి ఆ నాణాలను మూట కట్టుకొని తమ ఇంటి వైపు వెళ్ళిపోయారు. వాళ్ళు మనసులో మొదలు ఈ రాగి నాణాలను ఇల్లు చేర్చుకుందాము, భగవంతుని తర్వాత అయినా చూసుకోవచ్చు కదా అనుకున్నారు. రాజు ముందుకు సాగాడు. కొంత దూరం పోయాక వెండి నాణాల కొండ కనిపించింది. మిగిలిన ప్రజల్లో కొందరు అటువైపు వెళ్ళారు. వెండి నాణాల మూట కట్టుకొని ఇంటి వైపు వెళ్ళిపోయారు. వాళ్లకు ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ దొరకదు అనిపించింది. వెండి నాణాలు మళ్ళీ దొరుకుతాయో లేవో తెలియదు, భగవంతుడైతే మళ్ళీ అయినా సరే దొరుకుతాడు అని అనుకున్నారు. ఈ విధంగా కొంత దూరం వెళ్ళిన తర్వాత బంగారపు నాణాలు పర్వతం కనిపించింది. ప్రజల్లో మిగిలిన వాళ్ళందరూ కూడా రాజు బంధువులతో సహా అటువైపు పరిగెత్తడం మొదలుపెట్టారు. వాళ్ళు కూడా ఇతరుల్లాగానే ఈ నాణాలను మూట కట్టుకొని సంతోషంగా తిరిగి వెళ్ళిపోయారు. ఇక కేవలం రాజు రాణి మాత్రమే మిగిలారు. అప్పుడు రాజు రాణితో, చూడు, ఈ జనాలు ఎంత ఆశపోతులో, భగవంతుడు లభించటం అంటే ఎంత గొప్ప విషయమో వీరికి తెలియటం లేదు. భగవంతుడు ఎదుట మొత్తం ప్రపంచంలోని ధనమంతా కూడా ఒక లెక్క కాదు అన్నాడు. నిజమేనని రాణి కూడా రాజు మాటలను సమర్థించింది. వారిద్దరూ ముందుకు సాగారు. కొంత దూరం వెళ్ళాక రాణికి రాజుకు 7 రంగులలో మెరుస్తూ వజ్రాల పర్వతం కనిపించింది. ఇక రాణి కూడా ఆగలేకపోయింది. ఆమె వజ్రాల ఆకర్షణ వలన అటువైపు పరిగెత్తి వజ్రాలన్నీ కూడా మూట కట్టుకోవడం ప్రారంభించింది. అది చూసి రాజు ఎంతో బాధపడ్డాడు. మనస్సు విరక్తి చెంది చాలా బరువైన మనసుతో ఒక్కడే ఒంటరిగా ముందుకు సాగాడు. నిజంగా అక్కడ భగవంతుడు నిలబడి ఉన్నాడు. రాజును చూస్తూనే భగవంతుడు చిరునవ్వుతో, ఎక్కడ ఉన్నారు నీ ప్రజలు, నీ బంధువులు? నేను ఎప్పటి నుండో ఇక్కడే నిలబడి వారి కోసం ఎంతో ఆతృతతో ఎదురు చూస్తూ ఉన్నాను అని అడిగాడు. ఇప్పుడు రాజు చాలా సిగ్గుతో తన
తలదించుకున్నాడు. అప్పుడు భగవంతుడు రాజుకు ఈ విధంగా వివరించాడు. ఓ రాజా, ఎవరు తన జీవితంలో భౌతిక సాంసారిక లాభాలను నాకంటే ఎక్కువ అని భావిస్తారో వారికి ఎప్పటికీ నేను లభించను. వారు నా స్నేహాన్ని కానీ కృపని కానీ ఎప్పటికీ పొందలేరు అని చెప్తాడు. కాబట్టి ఎవరైతే తమ మనస్సు, బుద్ధి, అంతరాత్మతో భగవంతుణ్ణి శరణు వేడుతారో, ఎవరు లౌకిక మోహాలను అన్నిటినీ విడిచి పరమేశ్వరుడిని తన సొంతం చేసుకుంటారో వారు అన్ని కర్మల నుండి విముక్తులై మోక్షాన్ని పొందుతారు. పూర్వం బోధ చేస్తూ ఒక ముని దంపతులు ఉండేవారు. ఆ ముని చాలా ప్రతిభావంతుడు, సకల శాస్త్రాలను విద్యలు తెలిసినవాడు. ఆ ముని భార్య సాక్షాత్తు అన్నపూర్ణయే. ఆమె శిష్యులను తన కన్న బిడ్డల్లాగా చూసుకునేది. ఆకలితో ఎవరు వచ్చినా లేదనకుండా వారి ఆకలిని తీర్చేది. అలా ఒకనాడు ఆ ముని దంపతుల వద్దకు వసంతుడు అనే ఒక అనాథ వచ్చి శిష్యుడిగా చేరాడు. అతడు బాగా చురుకైనవాడు, తెలివైనవాడు కావటంతో అతడికి గురువుగారు నేర్పించేది విద్యలన్నీ కూడా ఇట్టే అబ్బేవి. వసంతుడు కొన్నాళ్ళకే తన గురువుకు తెలిసిన విద్యలన్నీ కూడా పూర్తిగా నేర్చేసుకున్నాడు. ఇక అతడికి నేర్పడానికి తన వద్ద ఉన్న జ్ఞానం సరిపోకపోవడంతో తనకు గురువులైన వారి వద్దకు పంపించి మరి విద్యాభ్యాసం చేయించాడు ఆ గురువర్యుడు. అయితే కొన్నాళ్ళకి అతడికి నేర్పడానికి తమ వద్ద ఉన్న విద్యలన్నీ కూడా పూర్తయ్యాయని ఆ పెద్ద గురువులైన వారు కూడా చెప్పారు. ఇది ఇలా ఉండగా నిండు చూలాలైన గురుపత్ని ప్రసవించే సమయం రావడంతో వసంతుడు ఆశ్రమంలో అన్ని పనులు తానే చూసుకుంటూ తల్లితో సమానురాలైన గురుపత్నిని కాలు కింద పెట్టకుండా చూసుకుంటూ ఉన్నాడు. ఆమెకు పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. ఆశ్రమం లోపల ప్రసవం జరుగుతూ ఉండగా వసంతుడు గుమ్మం బయటకు వచ్చి కూర్చున్నాడు. కాసేపట్లో లోపటి నుండి చంటి బిడ్డల ఏడుపులు వినబడ్డాయి. గురుపత్ని కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఒక మగపిల్లవాడు, ఒక ఆడపిల్ల. ఇంతలో దివి నుండి భువికి దిగి వచ్చిన ఒక దివ్య పురుషుడు వడివడిగా ఆశ్రమంలోకి వెళుతూ గుమ్మం ముందు కూర్చున్న వసంతుడికి కనిపించాడు. మామూలు మనుషులకైతే అతడు కనిపించే ఉండేవాడు కాదు. కానీ వసంతుడు దైవ రహస్యాలు కూడా నేర్చుకున్నాడు కాబట్టి ఆ వచ్చిన అతడు ఎవరో ఇట్టే కనిపెట్టేశాడు వసంతుడు. అతడు బ్రహ్మ. అప్పుడే పుట్టిన పిల్లలకు నొసటి రాత రాయడానికి వచ్చాడని అర్థం చేసుకున్న వసంతుడు ఓపిగ్గా బయట కాచుకొని కూర్చున్నాడు. వసంతుడు బ్రహ్మ బయటకు రాగానే ఆయనకు ప్రణామం చేసి, స్వామి, మా గురువుగారి పిల్లల నుదుట ఏమి రాశారో దయచేసి సెలవివ్వగలరు అని వినమ్రపూరితంగా అడిగాడు. బ్రహ్మ తనను చూడగలిగిన ఆ పిల్లవాడు సామాన్యుడు కాదు అని తెలుసుకొని వసంతుడు అడిగిన విధానానికి ముచ్చటపడి ఇతరులకు తెలియజేయరాని రహస్యాన్ని అతడికి చెప్పడానికి నిర్ణయించుకున్నాడు. అప్పుడు ఇలా చెప్పాడు. నాయనా, ఈ అబ్బాయి నీరరక్ష కుక్షి అవుతాడు. ఇతడి జీవితకాలమంతా కూడా ఇతడి వద్ద ఒక మూట బియ్యము, ఒక ఆవు, ఒక పూరి పాక తప్ప ఇతడు ఏమీ ఉండదు. ఇతడు రోజంతా కష్టపడినా తన రెక్కల కష్టంతో తానా కష్టంగా పెళ్ళాన్ని పిల్లల్ని పోషిస్తాడు అంతే అన్నాడు. ఇక ఆ అమ్మాయి మాత్రం వేసి అవుతుంది. డబ్బుల కోసం రోజుకో పురుషుడితో సంభోగించే బారకాంత అవుతుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు బ్రహ్మ. అది వినిన వసంతుడు నిశ్చేష్టుడయ్యాడు. సాక్షాత్తు దైవ స్వరూపులైనటువంటి తన గురువు దంపతులకు పుట్టిన పిల్లలకు ఇలాంటి రాత రాశాడేమిటా విధాత అని విచారంగా ఆలోచించను మునిగిపోయాడు. వెంటనే తన గురువు గారిని బ్రహ్మ రాత మార్చగలమా అని అడిగాడు వసంతుడు. దానికి ఆయన, అది సాధ్యం కాదు నాయన, అది ఎవ్వరికీ సాధ్యం కాదు అని చెప్పాడు. పిల్లలు పెద్దవాళ్ళయ్యే కొద్దీ వాళ్ళ రాత నిజమవ్వటం వసంతుడికి కనిపించసాగింది. ఆ ఇద్దరికి చదువులు వంట పట్టడం లేదు. ఎందరికో విద్యాబుద్ధులు నేర్పిన గురువుగారి పిల్లలు ఇలా అయ్యారేమిటా అని దిగులుతో వసంతుడికి దేని మీద ఏకాగ్రత కుదరటం లేదు. దానికి తోడు ఆ పిల్లలిద్దరూ వసంతుడి వెంటపడి అన్నయ్య అన్నయ్య అని తిరుగుతూ ఉంటే అతడికి దుఃఖం మరింత ఎక్కువ కాసాగింది.
ఒకరోజు గురువుగారితో చెప్పి ఆయన అనుమతి పొంది దేశం చుట్టూ రావడానికి బయలుదేరిపోయాడు. ఎన్నో చోట్లకు వెళ్ళి ఎందరో పండితులను కలిశాడు. వారందరినీ వసంతుడు ప్రశ్నించాడు. బ్రహ్మ రాసిన రాతను మార్చగలమా? దానికి వసంతుడికి అందరూ చెప్పిన సమాధానం, బ్రహ్మ రాత మార్చడం అసాధ్యం, అది ఎవరి తరము కాదు అని. అలా అక్కడ ఇక్కడ తిరుగుతూ తన అన్వేషణను కొనసాగిస్తూ 20 సంవత్సరాలకు పైగా గడిపేశాడు. అప్పటికి గురువుగారి పిల్లలకు 25 ఏళ్ళు వచ్చాయి. వసంతుడికి వాళ్ళు ఎలా ఉన్నారో చూడాలనిపించసాగింది. ఆశ్రమానికి తిరిగి వచ్చారు. అప్పుడు అక్కడి పరిస్థితి, గురువుగారి కుమారుడు పేరు శంకరుడని, ఆ ఊరిలోని కూలి పని చేస్తున్నాడని, గురువుగారి కుమార్తె పేరు వసంత సేన అని, దగ్గరలోని ఒక పట్టణంలోని వ్యభిచార వృత్తిలో ఉన్నదని తెలుసుకున్నాడు. తనకు పుట్టిన పిల్లల దుస్థితి చూసి దిగులుతో మంచం పట్టి గురుపత్నులు మరణించారని కూడా వసంతుడు తెలుసుకున్నాడు. వసంతుడు బాగా ఆలోచించాడు. ముందు శంకర్ని వెతుక్కుంటూ వెళ్ళాడు. వసంతుడిని చూడగానే అన్నయ్య అంటూ బావురమన్నాడు శంకరుడు. చిన్న పూరిపాక, చిరిగిపోయిన దుస్తుల్లో భార్య, ఒక కొడుకు. ఇంట్లో ఎటు చూసినా విలయ తాండవం చేస్తున్న కటిక దారిద్ర్యం. ఇది శంకరుడి దుస్థితి. తమ్ముడు, నువ్వు బాధపడకు, ఇప్పటి నుండి నీకు చెప్పినట్టుగా చెయ్యి అన్నాడు వసంతుడు. దానికి శంకరుడు, సరే అన్నయ్య, ఇక నుండి నువ్వు ఎలా చెబితే అలాగే చేస్తాను అన్నాడు శంకరుడు. ముందు ఆవును తోలుకొని పట్టణానికి వెళ్దాం పద అన్నాడు వసంతుడు. ఏమీ మాట్లాడకుండా ఆవును తోలుకొని వసంతుడిని అనుసరించాడు శంకరుడు. ఇద్దరు నేరుగా పట్నంలోని సంత దగ్గరికి వెళ్ళారు. అక్కడ ఒక దళారి దగ్గరికి వెళ్ళి ఆవును ఎంతకు కొంటావు అని అడిగాడు వసంతుడు. తర్వాత అతను చెప్పిన ధరకు అమ్మేశాడు వసంతుడు. శంకరుడికి ఏమీ అర్థం కాకపోయినా వసంతుడికి ఎదురు చెప్పలేదు. ఆవును అమ్మగా వచ్చిన డబ్బుతో వంటకు అవసరమైన సరుకులను శంకరుడి భార్యకు, పిల్లలకు కొత్త బట్టలు కొన్నారు. తిరిగి గ్రామానికి బయలుదేరారు. ఇంటికి రాగానే ఆ సరుకులతో వంట చేయించాడు వసంతుడు. శంకరుడు భార్య, పిల్లలు ఆవురారమని తిని ఆకలి తీర్చుకున్నారు. తర్వాత వసంతుడు శంకరుడితో, తమ్ముడు, అన్నదానం చేద్దాం, ఆకలితో ఎవరు వచ్చినా లేదనకుండా వడ్డించు అని చెప్పాడు. శంకరుడు మారు మాట్లాడకుండా అలాగే చేశాడు. కానీ శంకరుడు ఆ రోజు రాత్రి వసంతుడితో, అన్నయ్య, ఇంతవరకు ఆవు ఉంది కదా అన్న ధైర్యం నాకుండేది. ఇప్పుడు ఉన్న ఆ ఒక్క ఆవు ఆధారం కూడా పోయింది. దాన్ని అమ్మగా వచ్చిన ధనం కూడా అన్నదానానికి ఖర్చు అయిపోయింది. తెల్లవారితే ఎలా గడపాలో అని భయంగా ఉంది అన్నాడు. దానికి వసంతుడు, తమ్ముడు, నువ్వేమీ ఆలోచించకుండా సుఖంగా నిద్రపో, ప్రొద్దునకంతా కూడా సర్దుకుంటుంది అని ధైర్యం చెప్పాడు. ప్రొద్దున్నే లేచి తలుపు తెరిచి బయటికి వచ్చి శంకరుడి ఆశ్చర్యానికి అంతు లేకుండా పోయింది. శంకరుడి ఇంటి ముందు ఒక ఆవు నిలబడి ఉంది. శంకరుడి ఆస్తి ఎప్పుడూ కూడా ఒక్క ఆవే అని, అతడు రాసిన రాత పొల్లుపోకుండా ఉండడానికి రాత్రికి రాత్రే బ్రహ్మయ్య స్వయంగా ఒక ఆవును తీసుకొని వచ్చి అక్కడ కట్టేశాడు. ఆ రోజు కూడా ఆవును తీసుకొని వెళ్ళి సంతలో అమ్మి వచ్చిన ఆ డబ్బుతో అన్నదానం చేయించాడు వసంతుడు. తమ్ముడు, ఇక ఇలాగే ప్రతిరోజు క్రమం తప్పకుండా చేస్తూ ఉండు అని చెప్పి వసంతుడు అక్కడి నుండి వసంత సేనను వెతుక్కుంటూ వెళ్ళాడు. అన్ని దానాలకెల్లా గొప్పదైన అన్నదానాన్ని క్రమం తప్పకుండా చేస్తున్నందువలన శంకరుడు తన జీవితంలో అనంతమైన పుణ్యాన్ని మూటకట్టుకున్నాడు. ఆ తర్వాత వసంతుడు వాళ్ళను వీళ్ళను అడుగుతూ వెళ్ళి వసంత సేనను కలుసుకున్నాడు. వసంత సేన ఒక అవ్వతో కలిసి ఒక ఇంట్లో ఉంటుంది. ఆమె వసంతుడిని చూడగానే బోరుమని ఏడ్చేసింది. అన్నయ్య, నేను మహాపాపిని, ఈ పాప పకిలంలో కూరుకుపోయాను. మీలాంటి ఉన్నతుడిని చూడడానికి కూడా నాకు అర్హత లేదు అని బావురుమంది. ఊరుకో చెల్లి, ఊరుకో అమ్మ, ఈ పాపపు పక్కిలం నుండి నీవు బయటపడే మార్గం చెప్తాను. ఇక ఇవాల్టి నుండి నేను చెప్పినట్టు చెయ్యి అని ఆమెను ఓదార్చాడు వసంతుడు. దానికి సరే అని ఒప్పుకుంది వసంతసేన. ఆ రాత్రికి విఠలుడు ఎవరు వచ్చినా సరే 1,00,000 వరహాలు చెల్లించాల్సిందే. 1,00,000 వరహాలు చెల్లిస్తేనే లోపలికి ప్రవేశం అని చెప్పమని అక్కడున్న వసంతసేనతో ఉన్న అవ్వకు చెప్పాడు వసంతుడు. ఆమె ఆశ్చర్యపోతుంది. అయ్యా, ఇది జరిగే వ్యవహారం కాదు కానీ
ఏదో చెప్పబోయింది. వసంతుడు ఆమెను మధ్యలోనే వాదించి నేను చెప్పినట్టు చెయ్యి అన్నాడు. ఆజ్ఞాపిస్తున్నట్టుగా అన్నాడు. ఆ రాత్రి 2-3 విటలుళ్ళు వచ్చి 1,00,000 వరహాలు అడగగానే వెనుదిరిగిపోయారు. అది వాళ్ళు ఊహించలేని మొత్తం. కానీ అర్ధరాత్రి సమీపిస్తూ ఉంది అనగా ఒక మహాపురుషుడు మాత్రం 1,00,000 వరహాలతో వచ్చి ఆ రాత్రి వసంతసేనతో గడిపి వెళ్ళాడు. ఆ మరుసటి రోజు రాత్రి కూడా అలాగే జరిగింది. తన రాత తప్పకూడదని 1,00,000 వరహాలు ఇచ్చి వసంతసేనతో సంభోగించి సాక్షాత్తు ఆ బ్రహ్మేనని వసంతుడికి తెలుసు. అలా బ్రహ్మ సంభోగం వలన అప్పటి వరకు ఆమె మూటగట్టుకున్న పాపాలన్నీ కూడా పటాపంచలయ్యాయి. ఆమె జన్మ చరితార్థమైంది. అలా వసంతుడి వాళ్ళిద్దరి చేత పుణ్యకర్మలు చేయించి గురుపత్ని రుణం తీర్చుకున్నాడు. ఈ ప్రపంచంలో ప్రతి జీవి నుదుట తలరాత రాసేది బ్రహ్మే అయినా దానిని చక్కగా తీర్చిదిద్దుకునే శక్తిని, అవకాశాన్ని మాత్రం ప్రతి జీవికి ఇచ్చాడు, అనుగ్రహించాడు, దానిని నిరూపించాడు. అలా బ్రహ్మరాతను సైతం బ్రహ్మాండమైన రాతగా మార్చి చూపించాడు వసంతుడు. కాబట్టి ఈరోజు రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు. 2 గంటల్లో మీ జీవితం మారిపోతుంది. రాజయోగం పడుతుంది. మీ కష్టాలన్నీ కూడా పోతాయి. 1,00,00,000 సంవత్సరాల వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. జన్మల పాపాలు పోయి 1,00,00,000 జన్మల పుణ్యం వస్తుంది. దోషాలు పోతాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. విష్ణుమూర్తి అనుగ్రహం అలాగే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. కాబట్టి 1,00,00,000 జన్మల పుణ్యం వస్తుంది. ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఉంటారు. ఆ లక్ష్మీదేవి అనుగ్రహం అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.